स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि चातापराधानां त्वमेव शरणं शिवे. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానంద లహరి. రోజుకో శ్లోకంలో ఈరోజు 36వ శ్లోకం నేర్చుకుందాం. భక్తో భక్తి గుణావృతి ముదమృతా పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబతవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబతవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. ఇక్కడ మనకి ఆదిశంకరాచార్యుల వారు ఈ 36వ శ్లోకంలో చక్కగా కలశం పెట్టి ఆ కలశంలో నీటితో పుణ్యాహవాచనం చేస్తూ ఉంటాం కదా. అసలు పుణ్యాహవాచనం అంటే ఏమిటి అని చెప్పారు. పుణ్యాహవాచనం చెప్పి మన శరీరానికి పుణ్యాహవాచనం ఎలా చెప్పారో ఈ శ్లోకంలో మనకి స్పష్టంగా చెప్పారు. ఒకసారి ప్రతి పదానికి అర్థం చూద్దాం. హే సాంబ అంటే ఓ సాంబమూర్తి, ఎప్పుడులాగే ఆయన్ని ఏదో ఒక పేరుతో పిలుస్తారు. భక్త భక్తుడైన నేను. నిజ శరీర మనకి 3వ పాదంలో వచ్చింది చూడండి. నిజ శరీర అంటే నిజమైన శరీరంతో. అగార శుద్ధిం అంటే గృహం యొక్క పరిశుద్ధిని ఎలా అయితే చేసుకుంటామో దోషాలు లేకుండా శరీరం అనే గృహాన్ని పరిశుద్ధి చేసుకుంటున్నాం ఇక్కడ మనం. వహన్ సంపాదించుచున్నవాడినై, రుచిరం మనస్సుకు ఇంపైన, కళ్యాణం మంగళం అనిడి, ఆపాదయన్ సంపాదింపబోవుచు, భక్తి గుణావృతే భక్తి గుణ ఆవృతే భక్తి అనే నూలు పోగులతో, భక్తి గుణావృతే గుణములు అంటే మన భక్తి అనే గుణములతో నూలు పోగులతో కట్టబడినది. ముదమృతా పూర్ణే ముద అంటే సంతోషము, అమృత అంటే ఇక్కడ మనకు ఉదకం అనే అర్థం. ఉదకం అంటే నీళ్లు. ఆ పూర్ణే నింపుతున్నాను, సంతోషం అనే నీటితో నింపుతున్నారంట. ప్రసన్నే అది స్వచ్ఛమైనదిగా ఉన్నది. మనః కుంభే మనస్సు అనే కలశం నందు, తవ మీ యొక్క, ఆంఘ్రి పల్లవ యుగం పల్లవాలు అంటే ఆకులు, చిగుళ్ళు అనే అర్థం. మనం కలశం పైన ఏం పెడతాము? మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ కొన్ని చోట్ల రావి ఆకులు కూడా పెడుతుంటారు. 5 రకాల వృక్షాల యొక్క ఆకుల్ని పెడుతూ ఉంటారు. వాటిని పల్లవాలు అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? ఆంఘ్రి పల్లవ యుగం మీ పాదాలు అనే పల్లవాలు, పాదాలనే పల్లవాల్ని, యుగం అంటే జంట, 2 పాదాలు కదా ఆయనకుంది, 2 పాదాలు, మీ పాదాల జంటల్నే పల్లవాలుగా పెడుతున్నాను ఇక్కడ అని చెప్తున్నారు. సంవిత్ ఫలం అంటే దానిపైన కలశం పైన కొబ్బరి బొండా పెట్టాలి కదా. ఈయనేం ఫలాన్ని పెడుతున్నాడు? జ్ఞానం అనే కొబ్బరి బొండాన్ని పెడుతున్నారు. సంస్థాప్య ఉంచి, సత్వం సత్వగుణ ప్రధానమైన, మంత్రం తారక మంత్రం. ఏంటి ఆ సత్వగుణ ప్రధానమైన తారక మంత్రం? ఇంకేముంది? ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఉదీరయన్ ఉచ్చరిస్తూ, పుణ్యాహం పుణ్యాహ వాచనమును, ప్రకటీకరోమి ఆచరిస్తున్నాను. అవి పదాలకి అర్థాలు. ఒక్కసారి మనం అర్థం కూడా చూసుకుందాం. ఏం చెప్తున్నారు? భక్తుడునైన నేను భక్తి అనే దారంతో చుట్టిన, సంతోషం అనే నీటితో నింపిన, ప్రసన్నమైన మనస్సు అనే కలశంలో నీ పాదాలు అనే చిగురుటాకులను, జ్ఞానం అనే కొబ్బరికాయను ఉంచి, శివమంత్రాన్ని ఉచ్చరిస్తూ శరీరం అనే ఇంటిని శుద్ధి చేయదలిచి, శుభానికి
పుణ్యాహవచనం చేస్తున్నాను అన్నాడు. అసలు పుణ్యాహ వాచనం అంటే ఏంటి? పుణ్యాహ వాచనం ఎప్పుడు చేస్తారు? పుణ్యాహ వాచనం ఎప్పుడు చేస్తారు? చక్కగా వివాహ సమయాల్లో చేసుకుంటాము, గృహ ప్రవేశాలప్పుడు చేసుకుంటాము, ఇంట్లో ఏదైనా మైల వచ్చినప్పుడు చేసుకుంటాము, పురుడప్పుడు చేసుకుంటాము. అసలు పుణ్యాహ వాచనం అంటే ఏమిటి? పుణ్యాహ వాచనం అంటే చక్కగా ఒక కలశాన్ని ఏర్పాటు చేసి, ఆ కలశంలో నీటితో నింపి, గంగా నీటితో నింపి, చక్కగా దానికి దారాలు చుట్టి, పల్లవాలు పెట్టి, అంటే మామిడాకులు పెట్టి, పల్లవాలు అంటే ఆకులు, ఆకులు పెట్టి పైన కొబ్బరికాయ బోండా పెట్టి, దానికి ఏం చేస్తారు, కనీసంలో కనీసం నలుగురు బ్రాహ్మణులు, అంటే 4 వేదాలలోని మంత్రాలను పఠిస్తారనమాట. అప్పుడు ఆ మంత్రపూరితమైన జలం శుద్ధిగా మారిపోతాయి. అంటే ఇల్లు శుద్ధి చేయడానికి వాటికి ఆ శక్తి వస్తుందన్నమాట. ఆ తర్వాత ఈ బ్రాహ్మణులందరూ కలిసి మన పైన, ఇంట్లో, అది మనకి ఏ కార్యక్రమం ఆ కార్యక్రమం సందర్భానుసారంగా చల్లుతూ ఉంటారు. దీన్ని పుణ్యాహ వాచనం అంటారు. ఈయన కూడా ఏం చేస్తున్నారంట, పుణ్యాహ వాచనం చేస్తున్నారు. పుణ్యాహ వాచనం ఇంటికైతే ఎలా చేసుకుంటాం? ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకుంటాం చక్కగా మనం. అదే మనం దేహశుద్ధి కొరకు చేయాలంటే ఎలా చేయాలి? అలాగే దీనికి అన్వయిస్తూ మనం గృహంలో ఎలాగైతే పుణ్యాహ వచనం చేస్తున్నామో, మన ఆత్మ అనే గృహంలో దేవుడిని నిలబెట్టుకోవాలంటే మన శరీరాన్ని కూడా, శరీర ఆగార, శరీరం అనే ఇంట్లో నివసిస్తున్న దాన్ని కూడా, ఆగారాన్ని కూడా, ఆ ఇంటిని కూడా శుద్ధి చేసుకోవాలి అంటున్నాడు. ఇంటి శుద్ధికి ఇప్పుడు చెప్పామన్ని. ఎలాగా? ఒక రాగి చెంబులోనో దేంట్లో ఒక దాంట్లో కలశం పెడతాం. ఫస్ట్ ఇత్తడి, రాగి, వెండి, ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు. దాంట్లో గంగా నీటిని పెడతాము, పల్లవాలను పెడతాము, కొబ్బరి బొండాన్ని పెడతాము, చక్కగా పూజ చేస్తాము. మరి శరీర శుద్ధికి పుణ్యాహవాచనం ఎలా చెయ్యాలి అది చెప్తున్నారు ఇక్కడ మనకు ఆచార్యుల వారు, అంటే ఆదిశంకరాచార్యుల వారు. దీంట్లో ముఖ్యంగా అంతఃకరణ శుద్ధి గురించి చెప్పారు. అది లేకపోతే మనం చేసే భక్తి అంట అసలు సఫలం కాదంట. మన అందరి దేహాలు ఎలా నిండిపోయి ఉన్నాయి? అరిషడ్ వర్గాలతో, అసూయ ద్వేషలతో అపవిత్రమైపోయి ఉన్నాయంట చక్కగా. నిజమే కదా? మనకి నిజంగానే అసూయ, ద్వేషము, ఇంకా అరిషడ్ వర్గాలు అంటే తెలుసు కదా, కామ, క్రోధ, మద, లోభ, మాత్సర్యాలు. వీటన్నిటితో మన శరీరం అపవిత్రమై ఉన్నది. అలాంటి శరీరాన్ని శుద్ధి ఎలా చేసుకోవాలో, దానికి పుణ్యాహ వాచనం ఎలా చేయాలి అని ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనకు వివరించారు. మనం ప్రతిరోజు చేసే సంస్కారాలన్నీ, కార్యక్రమాలన్నీ మలినంతో కూడి ఉంటాయంట. ముందు ఆ మలినాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి ఎలా ఎలా అంటే ఇక్కడ చెప్తున్నారు పుణ్యాహవచన పద్ధతి దేహశుద్ధికి. ఇక్కడ మనకేం చెప్పారు? 4వ పాదంలో కళ్యాణమాపాదయన్, కళ్యాణం ఆపాదయన్ అంటే ఎవరితో కళ్యాణం చేసుకోవాలి? ఎంత చక్కటి మాట చెప్పారో అండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. ముక్తి అనే కన్యతో వివాహం చేసుకుంటున్నాడంటే ఈయన ఆదిశంకరాచార్యుల వారు మనల్ని కూడా ఆ ముక్తి అనే కన్యతో వివాహం చేసుకోమని చెప్తున్నాడు. ముక్తి అంటే నిజంగా కన్య పేరు అనుకునేరండి, మోక్షం. మోక్షం అనే కన్యతో వివాహాన్ని మొదలు పెట్టుకున్నాడు ఈయన. మరి వివాహం గాని ఏదైనా మొదలు పెట్టుకుంటే ఇంట్లో మరి శుద్ధి చేసుకోవాలి కదా. అలాగే ఈయన ముక్తి కోసం, ముక్తి అనే కన్యను పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నారు అనే అంశం గురించి మనకి ఇక్కడ చెప్పారు. స్వస్తి పుణ్యాహ వచనం గురించి చెప్తున్నారు. దీనికి కావలసిన సంభారాలన్నీ ఆయన సమకూర్చుకున్నారంట. ఏం కావాలి? ఆ సంబారాలు అంటే సామాన్లు అన్నమాట. ముందు దానికి ఒక కలశం ఉండాలి, ఆ కలశంలో నీళ్లుండాలి, నీళ్ల పైన పల్లవాలు ఉండాలి చెప్పాం, కొబ్బరి బోండా. ఇవన్నీ ఈయన ఎలా చేస్తాడు? అది ఇంట్లో శుద్ధికి, ఇంట్లో పుణ్యాహవాచనానికి. మరి శరీరంలో దానికి చూడండి అసలు ఎంత చక్కగా వర్ణించారు. ఏంటి? మనస్సు. మనః కుంభ అన్నారు కదా, మనస్సు అనే కలశాన్ని పెట్టాడంట. ఆ కుంభానికి ఏం చేశాడు? భక్తి, భక్తి గుణావృతే, భక్తి అని దారాలతో శుభ్రంగా కట్టేశాడంట ఆ కుంభాన్ని. తర్వాత ముదమృత పూర్ణే ప్రసన్నే, ఆ కలశంలో నీళ్లను
ముద అంటే సంతోషంతో, అమృతం సంతోషంతో పోసిన నీళ్ళు ఏమవుతాయి? అమృతంగా మారిపోతాయంట. ప్రసన్నే నింపేశాడు. సంతోషం అనే నీళ్ళతో చక్కగా ఆ కలశాన్ని నింపేశాడు. ఇప్పుడేం చేస్తున్నారు? ఆ కుంభం మీద ఏం పెట్టాలి? పల్లవాలు పెట్టాలి. పల్లవాలు పెట్టాలంటే ఎలాంటి పల్లవాలు పెట్టాడు? సాంబ తవాంఘ్రి పల్లవ యుగం. సా అంబ అంటే పార్వతీదేవితో కూడిన అంబ. ఆయన సాంబుడి యొక్క పాదాన్ని రెండిటిని తీసుకొనొచ్చి ఆకులులాగా అనుకొని పల్లవాల్లాగా అనుకొని ఆయన ఆ పల్లవాన్ని ఉంచాడు. శివుడు పాదాలు అనే పల్లవాల్ని తన కలశం మీద ఉంచాడనమాట. ఇంకా ఏం చెప్పారు? దానిపైన కొబ్బరికాయ పెట్టాలి. సంస్థాప్య సంవిత్ ఫలం అంటే ఆ అక్కడ మనం ఏం చేస్తాము? పూర్ణంగా ఉండాలి, కొబ్బరి బొండం పెడతాం. ఇక్కడ ఈయనేం చేశాడు? జ్ఞానం, జ్ఞానం అనే ఫలాన్ని పెట్టాడంట. జ్ఞానం అనే పూర్ణ ఫలాన్ని ఉంచాను స్వామి నేను. తర్వాత ఏం చేయమన్నాడు? మంత్రం, సత్వం మంత్రం. సత్వమైన అంటే సాత్వికమైన మంత్రాలతో బ్రాహ్మణులు మామూలు పుణ్యాహవాచనంలో అయితే నలుగురు బ్రాహ్మణులు వచ్చి 4 వేదాలలోని మంత్రాలను చదువుతూ చక్కగా పుణ్యాహవాచనం చేస్తారయ్యా. మరి నాకేమో అవేమీ తెలీదు. ఆదిశంకరాచార్యుల వరకు తెలియదంట అవేమి. నాకు అవేమీ తెలియవు కాబట్టి ఇప్పుడు నేను 4 బ్రాహ్మణులను ఎక్కడి నుంచి తీసుకురాను? 4 వేదాలు నేను ఎక్కడి నుంచి చదువుకోను? అవన్నీ నా వల్ల కాదులే. నిత్యం సత్యం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్. నా లోపల నుంచి నా లోపల నుంచి సత్వం అనే మంత్రాల్ని నేను ఉచ్చరిస్తాను. అంటే సాత్వికమైన మంత్రోచ్చారణ చేస్తాను. ఏంటి ఆ మంత్రం? ఇంకేంటి? జడము చైతన్యం గురించి తెలిపే మహామంత్రం. అదే ఓం నమ శివాయ అనే మంత్రం. ఆ మంత్రాన్ని పఠిస్తూ నేను నివాసం ఉన్న ఈ శరీరాన్ని చక్కగా నేను పుణ్యాహవాచనంతో శుద్ధి చేస్తాను అని చక్కగా చెప్తున్నారు. ఇంకా ముక్తి కన్యతో వివాహం అన్నారు కదా, అదే కళ్యాణం ఆపాదయన్. అప్పుడు ఏం చేస్తావు? ఆ శుద్ధి జరిగినప్పుడు పుణ్యాహవాచనం జరిగిన తర్వాత కళ్యాణం అనే తంతు జరిపిస్తావు. ఆ తంతు జరిపించడానికి నాకు కావలసిన కన్య ముక్తి స్వామి. ఆ ముక్తిని ఇచ్చారంటే నేను ఆ కన్యను వివాహం చేసుకొని చక్కగా నేను మీతో పాటే ఉంటాను. అంటే మోక్షం లభిస్తే ఇంకెక్కడ ఉంటాం మనం? శివుడి దగ్గరే కదా అని ఎంత చక్కగా ఒక కలశాన్ని తన మనస్సు అనే కలశంతో పోలుస్తూ ఎంత చక్కగా వర్ణించారో ఆదిశంకరాచార్యులు వారు. ఒకసారి అర్థం క్లుప్తంగా చూద్దాం. ఇది పుణ్యాహ వాచనం, సమస్త శుభాలను కోరి ఆచరించవలసిన కార్యక్రమం అని చెప్తున్నారు. శరీరం అనే ఈ గృహాన్ని శుద్ధిపరచవలసి ఉంది కనుక నేను శుద్ధి పుణ్యాహ వాచనం ఆచరిస్తాను. ప్రసన్నత్వం కలిగిన నా మనస్సునే కలశంగా చేస్తాను. ఆనందమనే నీళ్లను అందులో పోస్తాను. దాని చుట్టూ భక్తి అనే దారాలు చుడతాను. ఓ సాంబా, నీ పాదయుగళాన్నే కలశంలో ఉంచిన మామిడి చిగుళ్ళులాగా భావిస్తాను. శివత్వ సాధన జ్ఞానం అనే కొబ్బరికాయను నా మనః కలశం పైన ఉంచుతాను. చెప్పాను కదా, జ్ఞానం అనే కొబ్బరికాయను ఉంచుతాడంట కలశం పైన. పుణ్యాహాన్ని మనస్సుతో కల్పించినందువల్ల సరిపోదు, వాచా దాన్ని చెప్పవలసి ఉంది. అంటే ఊరికే మనం ఇవన్నీ ఆచరిస్తే సరిపోదు. ఆ కలశం పెట్టి దానిలో నీళ్లు పోసి ఇవన్నీ చేస్తే అది పుణ్యాహ వాచనం అయిపోదంట. వాచా కూడా అంటే వాచ అంటే మాట ద్వారా కూడా వాచ దానిని చెప్పవలసి ఉంది కనుక సత్వ ప్రబోధకమైన ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని బిగ్గరగా చెప్తాను. నా శరీరం అనే నివాసాన్ని శుద్ధిపరుస్తాను. ఈ పుణ్యాహంతో నాకు తేజస్సు సకల కళ్యాణాలు సమకూరుతాయి అని సభకు విచ్చేసిన విప్రవరుల ఆశీస్సులు నాకు లభించాలి. అందరూ ఉన్నట్టు ఆయన భావన చేస్తున్నారు. ఈ పుణ్యాహవచనం కార్యక్రమంలో విప్రులు అంటే బ్రాహ్మలు కూడా ఉన్నారని భావిస్తున్నారు. వారి ఆశీస్సులు నాకు లభించాలి. పూర్ణ కలశం వంటి నా శరీరాగారం విశుద్ధి అయినది. అంబా సమేతుడవైన ఓ సాంబ, నిన్ను
దీని యందు ఆవాహన చేయడానికి అన్ని విధాల అర్హతను నేటికి నేను పొందాను. నేటికి నేను పొందాడంట. ఈ శ్లోకంలో అర్హతను పొందాడంట. దేనికి? దేనికి? స్వామి వారికి శరీరాగారాన్ని శుద్ధి చేసుకొని ఆయనతో పాటు ఉండడానికి అర్హతను నేటికి పొందాడంట స్వామివారు. నిన్నేమో 35వ శ్లోకంలో చక్కగా మనసులో స్వామివారిని ఉంచుకొని నామస్మరణ చెయ్యాలి అని చెప్తున్నారు. అలా స్వామివారు నివసించడానికి ఉండే ప్రదేశం ఎంత పరిశుభ్రంగా ఉండాలో ఆ ప్రదేశాన్ని పుణ్యాహవాచనంతో ఎలా శుద్ధి చేయాలని ఈరోజు శ్లోకంలో చెప్పారు. ఓం నమ శివాయ.